నా నిబంధనను నేను నియమించి నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదనని అబ్రహాముతో దేవుడు చెప్పెను. ఈ మాటను దేవుడు ఈ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం. నాకును నీకును మధ్య నా నిబంధనను నేను స్థిరపరచి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదనని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మాట అది నమ్మగలిగిన మాట, నమ్మాలనిపించే మాట, నమ్మిన దాని ప్రకారం జరిగించే మాట. అది మనుషుల మాటలలో లొసుగులు ఉంటాయి, మనుషుల మాటలలో కొన్ని అవకతవకలు ఉంటాయి. మనుషుల మాటలు ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, రేపే కాదు ఈ క్షణం ఒక మాట, మరో క్షణం మరొక మాటగా ఉంటుంది. కానీ దేవుని మాట మాత్రం స్థిరమైనది. ఆయన అంటున్నాడు, అబ్రహామా, నాకు నీకు మధ్య ఒక నిబంధన ఉంది. ఏంటా నిబంధన? ఇదే మన నిబంధన. దేవుని వాక్యమే మనకు ఒక నిబంధన. ఈ నిబంధన వాక్యములను గైకునువాడు మరిధన్యుడు, మరిధన్యుడు అంటూ దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతుంది. అమ్మా, దేవుడు మనకు నిబంధనను అనుగ్రహించాడు. మనం ఎవరము అనంటే నిబంధన ప్రజలం. ఏ ప్రజలం? నిబంధన ప్రజలం. అమ్మా, మనం నిబంధన చేయబడిన వారు. ఏంటి మన నిబంధన అంటే, ఈ యొక్క జీవితంలో ఐగుప్తు నుంచి ప్రారంభించబడిన మన జీవితం పాలు తేనెలు ప్రవహించు దేశం దాకా నేను తీసుకుని పోతా. అది దేవుని నిబంధన. హల్లెలూయా. మనుషులు ఎవరైనా చేశారు ఈ నిబంధనని? ఏ నిబంధన చేశారు? పెళ్ళప్పుడు సావు నిన్ను నన్ను వేరు పరిచేంత వరకు నేను నిన్ను విడవను. సుఖంలో కానీ దుఃఖంలో కానీ, ఆరోగ్యం అందును అనారోగ్యం అందును, వ్యాధి అందును బాధ అందును, ఇతరులను వల్లక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిబంధన చేశాం. అయితే ఆ నిబంధన మనలను పరలోకం దాకా తీసుకుని పోయింది. ఎవరినైనా భార్య భర్తల మధ్యలో కలిగి ఉన్న నిబంధన ఎవరినైనా పరలోక రాజ్యం వరకు తీసుకుని పోయిందా? లేదు. కానీ దేవుని యొక్క నిబంధన దేవుని రాజ్యం వరకు తీసుకుని పోతుంది. హల్లెలూయా. ఈ నిబంధన మనలను సిగ్గుపరచదు. ఈ నిబంధన వలన మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను చెయ్యి విడవడు, దేవుడు నాకు తోడై ఉంటాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నా బాష్ప బిందువులను తుడిచి వేస్తాడు, దేవుడు నా చీకటి ఛాయలను తొలగిస్తాడు, దేవుడు నా సంఖ్యలను తెంచుతాడు అని ఒక ధైర్యముతోనే మనం ఈ ప్రయాణం చేయాలి. మనలో అభివృద్ధి కావాలి. కొన్ని ఏం అభివృద్ధి అవ్వాలి చెప్పండి అమ్మ? వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం అభివృద్ధి అయిద్దా? అది అభివృద్ధి అవ్వదు. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం తగ్గిద్ది, ఓపిక తగ్గిద్ది, శక్తి సామర్థ్యాలన్నీ తగ్గుతాయి. కానీ తగ్గనివి మీకు చెప్తాను ఈ పూట. స్తోత్రం అమ్మా. తగ్గనివి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, దీనికి మేస్త్రి చెప్తాడు ఒక 15 సంవత్సరాల వరకు ఉండొచ్చు అయ్యా, లేకపోతే ఒక 25 వరకు ఉండొచ్చు, తర్వాత తీసి కట్టుకోవాలా అని అంటాడు. అమ్మా, కానీ ఏది స్థిరమైనది కాదు. స్థిరమైనవి కొన్ని ఉన్నాయి.
దేవుని పిల్లలు దాని మీద మనసు పెట్టాలి. అబ్రహాముతో ఎంత చక్కగా అంటున్నాడంటే, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదను. హల్లెలూయా. చదవండి, మనం అభివృద్ధి అవ్వవలసిన కొన్ని విషయాలు. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చదివి పెడతారా నాన్న? చదువు నాన్న. అమ్మా, ప్రయాసను మంచినీళ్ళు తాగుతున్నారా? మళ్ళీ ఒకసారి, ప్రయాసను ఓర్పును స్తోత్రం. మళ్ళొకసారి చదువునానా? 1:3 మీ ప్రయాసమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఏమేమున్నాయి? 1 నిరీక్షణ, 2 ఓర్పు. ఈ రెండింటి విషయములో దేవుని పిల్లలు ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారై అభివృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. మనకొక నిరీక్షణ ఉంది. మనం నిరీక్షణ లేని ఇతరుల వలె, చదువునన్న మాట చదువు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడమాకండి. తెస్సలోనికేయులకు రాసిన 1వ పత్రిక 4:13. అది మీ పక్కనోళ్ళు చెప్పండి, ఏడమాకక్క, నిరీక్షణ లేని దానిలాగా ఏడమాక. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో నిరీక్షణ? నిరీక్షణ ఏం చేస్తుంది అంటే, నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలా మందికి నిరీక్షణ ఉండదు. దేవుడు చేస్తాడు అనేది నిరీక్షణ, నేనే చేసుకోవాలి అనేది నిరీక్షణ కాదు. ఈ రోజున దేవుని పిల్లలు ఏ విషయములో అభివృద్ధి పొందాలి అనంటే, నిరీక్షణ విషయములో అభివృద్ధి పొందాలి. ఏదైనా నా దేవుడు నా కొరకు చేయగలడు అన్న నిరీక్షణ, దేవుడు నా జీవితంలో మేలే చేయగలడు అన్న నిరీక్షణ. యోబు నిరీక్షణ కలిగిన వాడు. అందుకని నిరీక్షణ కలిగిన యోబు సిగ్గుపడలేదట. బైబిల్లో రూతు ఉంది. రూతు నిరీక్షణ కలిగినది. ఏ రోజుకైనా నా జీవితాన్ని దేవుడు తడతాడు. దేవుడే నా తలుపును మోతేశాడు. నా జీవితపు తలుపును ఆయనే మోతేశాడు. నా వంశాన్ని ఆయనే తృణీకరించాడు. ఏ రోజుకైనా నా మీద జాలి పడతాలే, ఏ రోజుకైనా నన్ను చూస్తాలే, ఏ రోజుకైనా నా దగ్గరకు వస్తాలే, ఏ రోజుకైనా నన్ను పరామర్శిస్తాలే. ఒంటరిగా బతుకుతున్నాను కదా, ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు కదా. ఒంటరి జీవితంలో ఆయన స్నేహితుడుగా ఉంటానన్నాడు కదా. ఒంటరిగా ఉన్న అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని అన్నాడు కదా. నా కోసం ఆయన వస్తాలే అన్న ఒక నిరీక్షణ తడలను ఒక రాణిగా, రాకుమార్తెగా దేవుడు రూతును చేశాడు. బిడ్డలారా, హల్లెలూయా. దీనంతటికి ఒక రూతు రాణి అవ్వడానికి కారణం ఒకటే, ఆమె యొక్క నిరీక్షణ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కావటానికి గల కారణం అతని నిరీక్షణ, అతని ఓపిక. 25 సంవత్సరాల పిల్లల కోసం ఓపిక పట్టాడమ్మా.
మామూలు ఓపిక కాదు. దేవుడు దర్శించినది మొదలు, దేవుడు పిలిచినది మొదలు. దేవుడు అబ్రహామా, నేను నీకు చూపించుచున్న దేశమునకు నువ్వు రావాలి, నువ్వు వెళ్ళాలి అని అంటే అక్కడ ఎవరున్నారో, ఏముందో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఎట్ట బతకాలో తెలియకుండానే బయలుదేరాడు. ఊరు అనే ఊరు నుంచి బయలుదేరి భార్యను చేతిలో పట్టుకొని, అమ్మ కడుపును పొట్టను చేతిలో పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, ఏం తినాలి తెలియదు, ఎక్కడ ఉండాలి తెలియదు. అబ్రహాము గుడారు నివాసి. ప్రైజ్ ది లార్డ్. అతనికి ఏది తెలియదు కానీ నిరీక్షించటం మాత్రం తెలుసు. ఆయనకి ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎక్కడికో ఎందుకో చీకటి అరణ్యములో, చీకటి అరణ్యములో ధరి కానరాని ఈ రేలో పయనించుచున్నాను, ఎక్కడికో ధరి కానరాని ఈ రేలో. హల్లెలూయా. అబ్బా, బలము లేనివాడా, సామర్థ్యము లేనివాడా, జ్ఞానము లేనివాడా, బతుకు లేనివాడా అంటే కాదు. అన్ని సామర్థ్యము, శక్తి, బలము, ఔన్నత్యం, అమ్మా బ్రతకగలిగిన తెలివితేటలు ఉన్నవాడే అబ్రహాం. అయినా నా బలము కాదు, నా నీతి కాదు, నా శక్తి కాదు, నా తలాంతు కాదు, నా బతుకు తెరవ కాదు ప్రభా, నేను నిరీక్షిస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా, నన్ను నడిపించయ్యా అని నిరీక్షణకు ఆధారభూతుడైన దేవుడి మీద ఆధారపడితే అబ్రహామును దేవుడు శిరస్సెత్తుకొని నడిచే విధంగా దేవుడు చేశాడు. అబ్రహాము ఎంతమందికి తండ్రి? డాష్ తండ్రి. చెప్పండి, ఇంకా విశ్వాసులందరికీ తండ్రి అయిపోయాడు. మామూలు విషయం కాదు. సాయిబులు ఉన్నారు అని అంటే అబ్రహామును ఒక ప్రవక్తగా భావిస్తారు. అంత గొప్ప స్థాయిలో, హోదాలో, స్థితిలో దేవుడు తన నిరీక్షణ ద్వారా నిలబెట్టాడు. ఈ రోజున ఈ కుటుంబీకులారా, ఇక్కడ కూర్చున్న నా దేవుని పిల్లలారా, నిరీక్షించండి. ఎంతవరకు అయ్యా దేవుడు నీ పట్ల ఎందుకు మౌనం వహిస్తాడో తెలుసా? ఎందుకు మౌనం వహిస్తాడో తెలుసా? దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని బయటికి తీయటానికి, నీ నిరీక్షణను దేవుడు చూడటానికి, నీ యొక్క ఓపికను దేవుడు చూడటానికి. దేవుడు నీ పట్ల కొన్నిసార్లు ఆయన మౌనం 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 నువ్వెంత ప్రార్థన చేయి, మౌనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండు, మౌనం ఎంత అర్పణివు, మౌనం ఎంత పరిచర్య చేయి, మౌనం ఎంత ఆసక్తి కలిగి ఉండు, మౌనం. కానీ మౌనము వెనక దేవుని ఆశీర్వాదం దాచబడింది. రూతు యొక్క మౌనము వెనక దేవుని ఆశీర్వాదం దాచబడలేదా? చెప్పండిమా. అబ్రహాము యొక్క మౌనము వెనక దేవుని యొక్క ఆశీర్వాదం దాచబడలేదా? పిల్లలు లేరని ఏడ్చిన ఏడుపు రోజు ఏడిపే, క్షణక్షణం ఏడిపే. ఆ ఏడుపు చూసిన వాడు కనికరించక మానునా? మానడు. ఖచ్చితంగా నిరీక్షణ కలిగిన వారిని సిగ్గుపడనివ్వకుండా చేసే దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా. రికాల రబా షబల థియాందర బలగడ నమగతిగా, రిబల రబా షబల బల థియాందర బగతిగా, రికాల రబా షబల బకతుడా తుడా తుడా బకల రబా తుడా, రిబా రబా షబల రియాందర బలగడ నమగతిగా. నిరీక్షించు, నిరీక్షించు, నిరీక్షించు. దేవుడు చూసేంత వరకు నిరీక్షించండి. దేవుడు చూసేంత వరకు నిరీక్షించండి. దేవుడిని తల పైకెత్తేంత వరకు నిరీక్షించు. దేవుడు నిన్ను నిలబెట్టేంత వరకు నిరీక్షించు. దేవుడు నిన్ను కనికరించేంత వరకు నిరీక్షించు. దేవుడు నీకు దారి చూపించేంత వరకు నిరీక్షించు. దేవుడు నిన్ను ఒక స్థాయిలో స్థిరపరిచేంత వరకు నిరీక్షించు. నా నిరీక్షణ, నా నిరీక్షణ నీవే యేసుదేవా. స్తోత్రం. మీరు కూడా చెప్పండి, నా నిరీక్షణ నీవేనయ్యా. హల్లెలూయా.
చివరి దాకా నాతో ఉంటావని అనుకొని వచ్చావా? చివరి దాకా నాతోనే బతుకుతాం, ఇద్దరం కలిసే బతుకుతామని అనుకొని వచ్చావా? కాదు. మన నిరీక్షణ ఆయన సిగ్గుపడని నిరీక్షణ, అవమానపరచబడని నిరీక్షణ, ఓ దారిని చూపించే నిరీక్షణ, ధైర్యపరిచే నిరీక్షణ, సిగ్గుపడనివ్వని నిరీక్షణ కలిగి ఉండు, కలిగి ఉండు, కలిగి ఉండు, కలిగి ఉండు. ఈ పూట గుండెలోనికి ఆ మాట దూసుకొని వెళ్ళనివ్వు. ఆ మాటని హృదయములో పునాదిగా స్థిరపరుచుకో. నీ గుండెలో ఆ మాటను పునాదిగా స్థిరపరుచుకో. నాలో నిరీక్షణ ఉండాలి, నిరీక్షణలో నేను వృద్ధి అవ్వాలి, నిరీక్షణ నాలో ఉండాలి. అబ్రహామును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడో తెలుసా? అసలు ఏమి లేనప్పుడు ఆశీర్వదించాడు. ఏముందయ్యా తన దగ్గర అంటే నిరీక్షణ తప్పి ఏమి లేదు. తండ్రి ఇచ్చిన ఆస్తి లేదు, తాతలు ఇచ్చిన స్థిరాస్తులు భూములు కానీ ఏమి లేవు. అబ్రహాముకి ఉన్నదల్లా ఒకటి నిరీక్షణ. కలిగి వెళ్తున్నాడు. ఊరు అనే ఊరు నుంచి నిరీక్షణను చేతిలో పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతా. ఈ రోజున నా క్రీస్తు ప్రేమను బట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన చెప్తున్నా, మీ జీవితంలో జరగనిది ఏది ఉన్నా నిరీక్షించండి. నీ జీవితంలో ఇంకా ప్రభు మౌనం వహిస్తున్నాడు. నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పరిస్థితుల విషయంలో, నీ పనుల విషయంలో దేవుడు ఏమీ జోక్యం చేసుకోవట్లేదా? ఏది మాట్లాడినట్లు అనిపించట్లేదా? ఏది కదిలించినట్లు, ఏది షేక్ చేసినట్లు అనిపించట్లేదా? నిరీక్షించు. ఈలోగా నీ భక్తి ఏదైనా ఉంటే సరిదిద్దుకో. ఈలోగా నీ ప్రార్థన ఏదైనా ఉంటే నువ్వు ఇంకా సరిదిద్దుకో. దేవుడు కార్యం చేయకమానడు. మన దేవుడు అద్భుతములు చేయవాడు. నిరీక్షించే వారిని నిలబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఉండాలి. రెండు, ఓర్పు. ఓర్పు ఏం చేస్తుందో తెలుసా? గొప్ప ద్రోహ కార్యములు కలగకుండా ఆపివేస్తుందంట. చదువు నాన్న, someone read the word of God. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. ఆత్మదేవునికి అవకాశం ఇస్తూ అందరు వాక్యాన్ని తీస్తూ ధ్యానించండి. ఏలువాడు నీ మీద కోపపడి నీ ఎడలా నీ ఉద్యోగములో నుంచి నువ్వు తొలగిపోకుమో. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు నష్టము కలిగించదు. ఓర్పు ఓడిపోనివ్వదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ఓర్పు ఓడిపోనివ్వదు. మీ పక్కన ఒక ఇద్దరిని పిలిచి చెప్పండి, ఓర్పు ఓడిపోనివ్వదు. అమ్మా, ఓడిపోకుండా ఉండాలి అంటే ఓపిక పట్టు. అన్న ఓపిక పట్టలేదా? చెప్పండిమా. మోషే ఓపిక పట్టలేదా? పట్టాడు. ఇలాగూ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఓర్పు కలిగిన వారిని ప్రభు హెచ్చించాడు. నా ప్రియమైన కుటుంబీకులారా, ఇక్కడ కూర్చున్న నా దేవుని పిల్లలారా, ఒకటి, నిరీక్షణ తగ్గకుండా చూసుకోవాలి. రెండు, ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు తగ్గకుండా చూసుకో. ఇంకొక విషయాన్ని కూడా చదవండి. మొదటి పేతురు పుస్తకం 1వ అధ్యాయం 20-21 వచనం. మొదటి పేతురు పుస్తకం 1వ అధ్యాయం 20-21 వచనం. జగత్తుకు పునాది వేయబడక మునిపే తాను మృతులలో నుండి లేపిన, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా మీ నిమిత్తం కడవరి కాలమందు, స్తోత్రం చెప్పండి గట్టిగా, విశ్వాసుల యొక్క జీవితాలలో అంట
కడవరి దినాలలో ఆయన ప్రత్యక్షమవుతాడంట. అమ్మా, ఇప్పుడు మీరు అందరు నాకు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. మీలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? నా మాట మీకు అర్థమైందా? మీలో విశ్వాసులు ఎంతమంది? విశ్వాసులు అంటే ఎవరో తెలుసా? నిరీక్షణ కలిగిన వారు, ఓర్పు కలిగిన వారు. వాళ్ళు విశ్వాసులు అంటే నెత్తిన కొంగేసుకునే వాళ్ళు కాదు, చర్చికి వచ్చేవాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, అమ్మా ఇంకా మంచిగా దశంభాగం వీళ్ళు కాదు విశ్వాసులు. అమ్మా, విశ్వాసులు అంటే ఎవరు? నిరీక్షణ, ఓర్పు, ఇట్లాంటి స్వభావాలు కలిగి ఉన్నవారు విశ్వాసులు. అటువంటి విశ్వాసుల కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడంట. స్తోత్రం చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విశ్వాసులు అనొచ్చా? ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏముంది? నిరీక్షణ ఉంది, ఓర్పు. నిరీక్షణ అంటే దేవుడు చేయగలడు. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగిలిన ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా, అబ్బా ఆ స్టేట్మెంట్ చూడు ఎట్టుందో. ఒక్కవేళ రక్షించకపోయిన నువ్వు రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమనియు నువ్వు తెలుసుకో. అది ఆపద్దినమైన, కరువు దినమైన, నష్ట దినమైన, అది ఏ దినమైనా మా దేవుడు సజీవుడు. మా దేవుని తప్ప మరొక దేవునికి సాగిల పడటం జరగని పని. మనం ఎవరు? నిరీక్షణ కలిగిన వారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే, అన్యజనుల వల్లే. అన్యజనులు ఎవరంట? అన్యులు అంటే ఎవరు? నేనే అంటే ఏమన్నా చూస్తున్నా. అమ్మా, అన్యులు ఎవరో తెలుసా? నిరీక్షణ లేని వాళ్ళ అన్యులు, ఓర్పు లేని వాళ్ళ అన్యులు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, నిరీక్షణ లేని అన్యుల వలె మీరు దుఃఖముక్కులై ఉండమాకండా రా అంటాడు. ఈ మాట మీ హృదయంలో పెట్టుకొని వాక్యం వినండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్లో ఏముంది? నిరీక్షణ. ఎంత ఉంది? మామూలుగా చచ్చిపోయే చివరి క్షణం వరకు కూడా నిరీక్షణలో మాత్రం తగ్గిపోట్లా. సావనైన చత్తం మా దేవుని కోసం. అమ్మ బాబాయ్, అమ్మా మొన్న మీకు ఆదివారం ఇప్పుడు చెప్పిన నాకు గుర్తున్నట్టు ఉంది. అమ్మా, కొత్తూరులో మందిరపు పని చేస్తున్నాడు ఒక ఆయన, సాహిబ్ గారు. వెల్డింగ్ పని చేస్తున్నాడు. నమాజ్ టైం అయిందని చెప్పి నాకు బండి కావాలని చెప్పి అడిగి తీసుకుపోతున్నాడు. అమ్మా, అయ్యా ఒక 5-10 నిమిషాల్లో, గంటలో కరెంటు పోయిద్ది అయ్యా, మనం అసలే ఈ ఎండకి చేయలేకపోతున్నాము, ఇవాళ బాగుపోతే. లేదన్నా, నేను సంచి కూడా చదువుకొని వచ్చిన. ఏంది? నమాజు పోవటానికి, తను తాను శుచి చేసుకొని మందిరంలోనికి పోవటానికి కవర్లో బట్టలు పెట్టుకొని, అమ్మా నమాజ్ చేయటానికి ఎంత పని ఉన్నాను. కరెంటు పోతే పోనీ, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటా, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకుంటా, నాకు వచ్చిన పని ఆడికిపోయింది. స్తోత్రం. ఒకవేళ నాకు కనుక ఈ పని దొరకపోయి ఇంకో పని, నా దేవుని కంటే ముఖ్యమైనది ఏది లేదు. ఆయన ఎవరో తెలుసా? క్రైస్తవుడే సాయిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అంటాడు, అన్నా మీ అనుభవం చాలా పెద్దదన్నా అంటాడు. ఎందుకంటే ఇది ఇటు చేయాలి, అది అటు చేయాలంటే, వామ్మో అన్న దగ్గర తూకం పెట్టాల్సిన పని లేదు, కళ్ళే తూకం అంటాడు. కళ్ళతోనే చూసి, ఏది రత్నం అదేంది వంకుంది, అది మంచి చేయి, ఏంది అది అట్టు పెట్టావు, వామ్మో అన్ను ఆ కళ్ళేం కళ్ళన్నా,
మళ్ళా ఆ తూకం పెట్టి చూసుకుంటే దాదాపుగా చాలా తేడా వచ్చింది. స్తోత్రం. అమ్మా నేను మీకు చెప్పే మాట ఏంటంటే అమ్మా, నిరీక్షణ అనందరూ మాట. ఈ రోజున మనలో ఉండాల్సిందేంది అమ్మా? అన్యులు ఎవరు? ఇంకా రెండు, మీలో ఈ రెండు లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రెంటిలో మనం అభివృద్ధి చెందుతాము కాక. ఏం కాదు, ఈరోజు కాకపోతే రేపు లేదా? ఈ రోజే ఉందా? ఈ గంట ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు 9 అయింది. ఇంకా కాసేపట్లో 10 కాదా? ఈ 9తోనే అయిపోయింది. లేదమ్మా, ఈరోజు అయిపోయింది, రేపు వచ్చిద్దిలే అమ్మా. నాకు టైం వచ్చిద్దిలే అనండి. నా తల పైకి ఎత్తబడే టైం ఒకటి వచ్చిద్దిలే. నేను నోటి నిండా నవ్వే రోజు ఒకటి, నా గుండెలో ఉన్న భారం తొలగిపోయే రోజు ఒకటి, నా శరీరంలో ఉన్న సమస్యలు పోయే రోజు ఒకటి, నా కుటుంబంలో ఉన్న సమస్యలు బయటికి పారిపోయే రోజు ఒకటి వస్తుంది. నమ్మండి, వస్తుంది. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు అన్యుల ధన్యులు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు. మీరు భాగ్యవంతులు సార్, భాగ్యవంతులు. ఎందుకు? మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. someone read. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరు ఇలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషించపరచలేని మనమును సంతోషపరచలేని వాళ్ళమై మన వలెను నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనిన వారు ఈ విషయములలో మీరు అంతకంతక అభివృద్ధి నొందవలనని మిమ్ములను వేడుకొని ప్రభువు యేసునందు హెచ్చించుకొని ఉన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినాడు తల్లి నీకు. నేను చదువుతున్నాను చూడండి. మొదటి వచనం నుంచి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసు నందు హెచ్చరించుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, దేంట్లో అభివృద్ధి పొందాలి అంటే దేవునిలో సంతోషించే విషయములో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడిని సంతోషపరిచే విషయములో మన కుటుంబాలు అభివృద్ధి పొందును గాక. ఎవరిని సంతోషపరచాలి? దేవుడిని సంతోషపరిచే కుటుంబానికి సంతోషం కరువు కాదు అమ్మా. తల్లిదండ్రులను సంతోషపరిచే పిల్లలకు సంతోషం తక్కువ కాదు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అవునా? ఇప్పుడు అమ్మ నాయన్ని సంతోషపరిచామనుకో, మన సంతోషాలుగా ఏమైనా డోకా ఉంటాయారా తల్లి? ఉండవు. వాళ్ళని ఏడిపించామనుకో, మనకి ఏడుపుకి ఏమైనా తక్కువ ఉంటుంది అంటవా? హల్లెలూయా. మీరు ఏడిపిస్తున్నారా నవ్విస్తున్నారా? ఎవరిని? ఎవడికి వాడు చక్కలకి పెట్టుకుని నవ్వు రాదు అమ్మా. మనం నవ్వించాలి, నవ్వును పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి వాక్యము కూడా అదే కదా అంటుంది. కంఠోపాదముగా తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో మీరు నేర్చుకొనిన ప్రకారం అనండి అందరమాట.
నేర్చుకున్నారు. మీరు నేర్చుకొనని వాళ్ళు కాదు, మీరు నేర్చుకున్నారు. ఆల్రెడీ యు హావ్ లెర్న్డ్. మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్న దాని ప్రకారం మీరు ఇప్పుడు దేవుని సంతోషపరచండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ప్రభువును సంతోషపరచని వాడనైతే మిగతా వాక్యం చెప్పట్లేదు ఎవరు. కనీసం ఆ తోపుడు పనులు ఏమైనా ఉంటే చూస్తున్నా. అమ్మా, క్రీస్తు పనివాడను కాకపోదునన్నాడు. నేను లోకాన్ని సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తుకు దాసున్నే కాకపోదును. మనం ఎవరము అంటే ప్రభువును సంతోషపరిచేవాడు. స్తోత్రం చెప్పండి. ఏ విధం చేతనైనను మన ద్వారా దేవుడు సంతోషించాలి. ఈ రోజంతట్లో దేవుణ్ణి సంతోషపరచిన అనుభూతి నాకు దొరికిందని స్తోత్రం చెప్పండి. ఒకటి ఇక్కడి నుంచి మొదలైతే కానీ 4 రాలేదు ఆడ. ఇవన్నీ బినామీ ఓట్లు, ఇది సునామీ ఓటు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ఈరోజు నీకు ఒక తృప్తి కలిగిన నేను దేవుని సంతోషపరిచి ఈరోజు నేను దేవుని సంతోషపరిచే విధంగా ప్రార్థన చేసి ఉంటా. ఈరోజు ప్రభువును సంతోషపరిచే రేంజ్లో నేను ఉన్నాను. ఉందా ఆ సాక్ష్యం? దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంలో నేను దేవుని సంతోషపరుస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన చదువులో దేవుని సంతోషపెట్టి వారికి మీ సంతోషాలకి ఇక డోకా కొరత ఉండని కాకుండా ప్రభువును సంతోషపరచండి, మీరు సంతోషపడండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి మాట. అబ్రహాం ఎవరు? దేవుని సంతోషపరిచినోడు. మామూలుగా కాదమ్మా. ఇప్పుడు ఎటు పోమంటే అటు పోయేవాడిని బట్టి మనం సంతోషిస్తాము. ఎటు పోమంటాడు మాదిరి అమాయకుడు, చెప్పినకెళ్ళ బాధను చెప్పిన బాధ అట్టా ఉంటాడా? ఎవరన్నా ఏడుతారా? ఏదో మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటారా? చెప్పిన పిల్లల పనెల్లా చేసిన వాడిని ఎవరైనా చూసి వీడు అమాయకుడు పెట్టి చెప్పిందల్లా చేస్తా ఉంటాడు. మొదలు పెడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. Someone read Book of Romans 8th chapter 8th verse. అది శరీర స్వభావము కలిగిన వారు, అందరు చెప్పండి అన్నమాట, శరీర స్వభావము కలిగిన వారు దేవునిని సంతోషపరచలేరు. అమ్మా, శరీర స్వభావం ఏంటి? శరీర కార్యములేమనగా అయితే శరీర కార్యములేమనగా చూస్తాండ్రు. జయసుధా ఇక్కడ రా, కమ్ ఫాస్ట్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారుత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వేమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు గురించి నేను చెప్పు ప్రకారం ఇట్టి వాటిని దయచేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అమ్మా, జారత్వం, అపవిత్రత, కామాతురత, అవిశ్వాసం, ద్వేషం, విగ్రహారాధన, అపచారం అన్నాడు చదువుతారు. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, అసూయలు,
విమతములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇవి శరీర కార్యాలు. జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాకుండా చేసేది జారత్వం. పెళ్లి కాకుండానే పాపం చేసే దాని పేరే జారత్వం. అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఇప్పుడు ఈ శరీర కార్యాల తంతు ఏందో చెప్పండి. 8:8 రోమా 8:8. ఇదిగో ఇవి శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు గలవారు దేవుని సంతోషపరచలేరు. ఈ జారత్వం, ఈ కామాతురత, ఈ కోపం, ఆవేశం, లోక సంబంధమైన పాప భోగేచ్ఛలు, వీటిని మనస్సున ఉంచుకున్న వారు దేవునిని సంతోషపరచుట అసాధ్యం. ఒక్క దాసుడికి ఒక్క యజమానుడే ఉండాల. ఒక్క యజమానుడికి ఒక్క దాసుడే ఉండాలా? ఇద్దరి యజమానులకు ఒక్కడు దాసుడిగా ఉంటట్టుంటది. ఒక నీటి పిలుతుడు ఎడుపోతావు, మళ్ళా తిని దా వచ్చి కూర్చో, ఎటు పోకుండా కూర్చో, పోనని చెప్పి కూర్చో. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఈ శరీర కార్యాలను గురించి ఏమంటున్నాడు 8:8? ఈ శరీర కార్యాలు చేసేవాడు నన్ను సంతోషపరచలేడు. శరీర కార్యాలు కలిగి ఉన్నవాడు దేవునిని సంతోషపరచడు. ఇప్పుడు చెప్పండి, మీలో దేవుని సంతోషపరిచే వాళ్ళు ఎవరో స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్పండి? యెహోవా కార్యముల యందు ఆసక్తి కలిగిన వాడు దేవుని సంతోషపరుస్తాడు. నిత్యము ప్రార్థన చేయువాడు దేవుని సంతోషపరుస్తాడు. నిత్యము దేవుని మహిమపరచువాడు దేవుని సంతోషపరుస్తాడు. పాపము చేసే అవకాశం ఉన్నా పాపము చేయకుండా పరిగెత్తేవాడు దేవుని సంతోషపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. అమ్మా, శరీర కార్యములు కలిగిన వాడు మాత్రం దండం పెట్టి చెప్తున్నాడు, వాడి వలన దేవునికి సంతోషమేమీ లేదు. నేను అనలా, నా మీద కోపాడు మాకండి, ఎవరుంటే మారు మనసు పొందండి. ఇంకొక మాట కూడా చదవండి, ముందుకెళ్దాం. ఆకలి అవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకే కాట్లే, మీకెందుకు? 1 సమూయేలు పుస్తకం 15:22. Book of 1 Samuel 15th chapter 22nd verse. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా, బాబా ఏం మాట సార్ మాట, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల ప్రకారముగా జీవించుట వలన దేవుడు సంతోషపడతాడట, దేవుడు సంతోషిస్తాడట. దహన బలులు పాడు, నైవేద్యములు దహన బలులు నీవు కోరలేదుగా, నా ప్రాణాత్మ. అందరు పాడొచ్చు కదా, నా ప్రాణాత్మ నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే.
సంపూర్ణ సర్వలోకానికే యేసయ్యా సర్వలోకానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు ఆమేన్. మా స్వీటీ సుహాసిని దావీదు ఏం చేసేవాడ్రా? దావీదు వృత్తి దావీదు యొక్క పని ఏంటి? అంత గొర్రెలు ఉన్న ప్రార్థన మానల. మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మేబీ 20, మేబీ 30, ఆఫ్టర్ ఆల్ అదంతే. కానీ ఒక గొర్రెల మంద దావీదుకు 100 అన్ని కలిగి ఉన్నవాడు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి. మొన్న ఎవరు మీలో వాక్యం చదివించాను నేను, నువ్వేను కదా? ప్రసంగిలో ఒక వాక్యం చదివావు, గుర్తుందా? చదువు. ₹1,00,00,000 మాట చదివించాను నీతో. అన్నా పరిచలు అన్నా అని ఏడుతుంటే చదివించా. ఆ 1:18 చదువురా. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విన్నారు? కాదు అది అయిపోలేదు, ఉండండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగును. విస్తారమైన అధికమైన విద్య సంపాదించుకొనిన వానికి అధిక ఏడిపే. స్తోత్రం. నేను చెప్పలే, అయి చెప్పిండు. అధిక విద్య అధిక ఏడుపుకు కారణం. అంటే మిమ్మల్ని చదువుకోమద్దని నేను పురమాయించట్లేదు తల్లులారు. అమ్మో అధిక విద్య అంటే మీ పాటర్ గారు చెప్పలేదా అని అనమాకండి. మీరు కలెక్టర్లు కావాలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా మంచిగా చదువుకోండి, చదివించినంత వరకు చదువుకోండి. ఇంకా చెప్పకుండా జరిగిద్దిలేరా. స్తోత్రం. కానీ అధిక జ్ఞానం అధిక దుఃఖం అనండి. అధిక విద్య అధిక శోకం. అందుకని దావీదు మట్ట సంఘం ఒకే మాట చెప్పింది, తగినంత జాలే అయ్యా. ఏంది నా బతుకి ఎంత కావాలో, డబ్బులు మోయలేనన్ని, తగినంత జాలే అయ్యా. ఆస్తులు అయ్యా ఎక్కువ వద్దులే అయ్యా, మొయ్యలేను, దొంగల పాలైతాయి, తగినంత అనరే మీరు. అబ్బా మీ ప్యానం ఒప్పుకోవద్దు. ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నామన్నా, ఇప్పుడిప్పుడే అట్ట రూట్లోకి వస్తున్నాం. లేదు అధికం, ఇదేందో సంతోషం ఉండదు అంటున్నావు. ఏందన్నా ఈ గోళ? తీపి ఎక్కువైతే ఆమెద్దామా? చేదు కాదు. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కిపోయినన్నాడుగా. అందుకని తగినంత తీపి చాలు, తగినంత పులుపు, తగినంత అన్నీ ఉంటేనే జీవితం. స్తోత్రం చెప్పండి. సరే, దేవుడిని సంతోషపరిచే విషయములో మనం వృద్ధి చెందుతుండాలి అనండి అందరూ. అది దేవుని సంతోషపరుస్తున్నామా లేదో చూసుకోవాలి. అమ్మో నేను పోతే ఆ పిల్ల అసలు ఒకటి మొహం మడిచుద్దమ్మా,
ఈ కాదు, వీకి 24 గంటలు ఇదే కాదు, పాడిందే పాటరా, ఏం మిగతా అది చెప్పరా. వీకి అయ్యే కాకుండా ఈ పూట నా ప్రభు నన్ను సంతోషపరిచే విధంగా నేనున్నానా? నా ప్రభువును సంతోషపరిచే విధంగా నా భక్తి, నా జీవితం ఉన్నదా? మిమ్మల్ని అందరిని దేవుడు అలాగూ చేయను గాక. మిమ్మల్ని అందరి స్థితిని దేవుడు సంతోషపరిచే విధంగా మార్చును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి.